హాయ్ అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యూఎస్లో ఏ సీజన్ ఎలా ఉంటుందో అస్సలు గెస్ చేయలేము. సో ప్రజెంట్ వింటర్ అయినా కూడా వర్షం పడుతుంది. సో వర్షంలో నేను మా హస్బెండ్ చాలా బాగా ఆడుకున్నాము. సో కౌటిల్య చానిక్య బెలూన్స్తో ఆడుకుంటున్నారు. సో ఈ వర్షానికి కౌటిల్యకి చానిక్యకి వాటర్ మిలన్ కావాలంట. సో చానిక్య వాటర్ మిలన్తో అయితే బాల్ లాగా అనుకొని చాలా మంచిగా ఆడుకున్నాడు. సో ఇంకా మా హస్బెండ్ తీసుకొని ఇంకా కట్ చేస్తున్నారు. సో కిడ్స్ వాటర్ మిలన్తో మంచిగా ఎంజాయ్ చేశారు. సో కిడ్స్కి అయితే స్నాక్స్ అయిపోయాయి. సో నేను స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెక్లీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. Snake start with yes, good job. And cockroach start with K. no. C. Good job. I want to do it. Wait up. I want to share. సో నేను కౌటిల్య చెక్లీలు ప్రిపేర్ చేస్తున్నాము. సో చానిక్య నన్ను పిలిచకుండా వీళ్ళిద్దరు కిచెన్లో ఏం చేస్తున్నారని అవుట్ సైడ్ నుంచి లైట్ ఆఫ్ చేస్తున్నాడు. లైట్ ఆఫ్ చేస్తున్నావా? లైట్ ఆఫ్ చేస్తున్నావా? సో ఇంట్లో పిల్లలుంటే మనం స్నాక్స్ ప్రిపేర్ చేస్తూనే ఉండాలి. సో నేనైతే ఈ చెక్లీలు చానిక్యకి అస్సలు ఇవ్వనండి. సో ఎందుకంటే నాకు భయం వేస్తుంది. సో ఇవి ఏమైనా చోక్ అవుతాయేమో అని. సో అందుకే చానిక్యకి ఇవ్వను. సో ఫైనల్గా నేను కౌటిల్య చెక్లీలు అయితే ప్రిపేర్ చేసేసాము. సో ప్రజెంట్ వింటరు దట్టు వర్షం పడింది అండ్ మా హోమ్కి ఫ్రంట్ వచ్చేసి లేక్ ఉంది కదండి. సో మాకైతే చాలా చాలా చల్లగా ఉంటుంది. ఈ చల్లకి పిల్లలతో సహా మేము ఒక మంచి మూవీ సెలెక్ట్ చేసుకున్నాము. సో పిల్లలతో సహా మూవీ చూసేటప్పుడు మూవీలో ఎటువంటి వల్గారిటీ లేకుండా మంచిగా ఉండాలి కదండి. దట్టు మంచి కామెడీ ఉంటే బాగుంటుంది కదా. సో అందుకే ఓల్డ్ మూవీ సెలెక్ట్ చేసుకున్నామండి. సో ఓల్డ్ మూవీ రాజేంద్ర ప్రసాద్ గారిది చూస్తున్నాము. సో మేము హౌస్ కొనడానికి హంటింగ్ చేస్తున్నామండి. సో మాకు టైం ఉన్న ప్రతిసారి వీకెండ్ లేదు, వీక్ డేస్ లేదు. సో మాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు హౌస్ చూడడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ హౌస్ కొనడం అంత ఈజీగా ఏం కాదు కదండి. అది కాకుండా మన కంట్రీ ఏం కాదు కదా. అండ్ మనకి ఇక్కడ రిలేటివ్స్ కానీ సలహా ఇచ్చే వాళ్ళు కానీ ఎవ్వరు ఉండరు కదా. ఏవైనా కానీ మనమే ఓన్గా ఒపీనియన్ తీసుకోవాలి కదా. సో మేము హౌస్ హంటింగ్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నాము. సో యాక్చువల్గా అంటే మేము ఓల్డ్ ఆర్ న్యూ మన బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేలాగా చూసుకుందామని అనుకున్నాము. బట్ ఓల్డ్ హౌస్ తీసుకుంటే మనకు ట్యాక్స్ ఎక్కువగా పడుతుందంట. సో అందుకే మేము న్యూ హౌస్ అయితే చూద్దామని మా కమ్యూనిటీకి దగ్గరగా మేము వచ్చేసి న్యూ హౌస్ కమ్యూనిటీకి వచ్చామండి. సో ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ కొన్ని అయితే ఆల్రెడీ చేసేసారు. సో ఇంకా కొన్ని అయితే ఓన్లీ 2 or 3 మాత్రమే ఉన్నాయంట. సో చూడ్డానికి వచ్చాము. సో లాస్ట్ టైం ఒకసారి వచ్చామండి కమ్యూనిటీకి చూడ్డానికి. సో అప్పుడు ఎలా ఉన్నాయంటే ఇంకా హౌసెస్ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ చేయలేదు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా 2 or 3 ఉన్నాయంట. సో చూడ్డానికి అయితే వచ్చాము. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ హౌస్ ఇక్కడ న్యూ హోమ్ ఇన్ఫర్మేషన్ అనే హౌస్ కనిపిస్తుంది కదా, మనకు స్ట్రైట్గా ఉంది కదా. సో ఈ హౌస్కి పక్కన వచ్చేసి స్పేస్ ఉండింది. మేము అక్కడ కార్ పార్కింగ్ చేసాము. సో అప్పుడే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ హౌస్ వచ్చేసి చాలా చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంటే మనము ఆ సరౌండింగ్స్ ఏరియాస్ కూడా వెళ్ళకూడదండి. సో ప్రజెంట్ మనం ఈ కమ్యూనిటీకి విజిటర్స్గా వచ్చాం కాబట్టి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి హౌస్ వచ్చేసి ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారో. సో నేనైతే ఫస్ట్ టైం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న హౌస్ చూడమండి. సో నేనైతే చాలా చాలా క్రేజీగా ఫీల్ అయ్యాను. సో నేను యుఎస్లో హౌస్ ఓన్లీ వుడ్తోనే కన్స్ట్రక్షన్ చేస్తారేమో అని అనుకునేదాన్ని. సో ప్రజెంట్ ఈ హౌస్ చూడండి. సో ఈ హౌస్కి అవుట్ సైడ్ కనిపించే వాల్ మాత్రమే మనకు బ్రిక్స్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఇన్సైడ్ వచ్చేసి మనకు అక్కడక్కడ సిల్వర్ కలర్లో రాడ్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి. సో దానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ వుడ్వి స్లేట్స్ లాగా పెడతారనుకుంటా. సో రూమ్ లాగా డివైడ్ చేయడానికి. సో ఈ హౌస్ వచ్చేసి 50% కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక్కడ సెంట్రల్ ఏసీ కాబట్టి సో మనకి టాప్ లో చూస్తే సిల్వర్ కలర్ లో పైప్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి. సో అది వచ్చేసి ఏసీ సిస్టమ్ అన్నమాట. సో ప్రతి రూమ్ కి ఏసీ ఉంటుంది కాబట్టి ఏసీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈ హౌస్ 50% కంప్లీట్ అయిపోయిందండి. సో ఓన్లీ 50% బ్యాలెన్స్ గా ఉంది. అది కూడా 2 months లో కంప్లీట్ చేసి ఇస్తారంట. సో హౌస్ ఏవైనా ఉన్నాయా ఈ కమ్యూనిటీలో కొందామని
చూద్దామని వచ్చాము. సో వచ్చిన మేము డిసప్పాయింట్ అయితే అయ్యామండి. సో ప్రజెంట్ ఈ కమ్యూనిటీలో హౌస్ అయితే ఏవి లేవని చెప్పారు. సో 1 or 2 పేపర్ ప్రాసెస్లో ఉన్నాయి. సో ఇన్ కేస్ అవి క్యాన్సిల్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. సో ఇంకా మా గుడ్ లక్, ఇంకా అవి క్యాన్సిల్ అవుతాయో లేదో మాకైతే తెలియదు. సో దేవుడు మాకు ఎప్పుడు ఇల్లు కొనాలని రాసి పెట్టాడో అప్పుడు జరుగుతుంది, అంతే కదండి. సో అనుకున్నది ఒకటి అయినది ఒకటి లాగా ఉంది అనిపించింది మాకైతే. సో ఇంకా అలా మేము కమ్యూనిటీ మొత్తము రౌండ్స్ వేసాము. సో కమ్యూనిటీ అయితే చాలా చాలా ప్రశాంతంగా ఉంది. సో యుఎస్ లో నేను ఏ కమ్యూనిటీకి వెళ్ళినా ఆ కమ్యూనిటీలో లేక్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో నేను అనుకునేదాన్ని ఇక్కడ లేక్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారా అని. సో నాకైతే ఆ క్వశ్చన్ కి ఫుల్ స్టాప్ అయితే దొరికింది. సో కమ్యూనిటీ మంచిగా బ్యూటిఫుల్ గా ఉండాలంటే కమ్యూనిటీలో కొన్ని ఫ్యూచర్స్ బాగుండాలి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి లేక్ ఉండాలి, మంచి గ్రీనరీగా ఉండాలి. సో అలా ఉందంటే లేక్ చుట్టూ ఉన్న హౌస్ కూడా మంచి రేట్ పోతుంది. సో అందుకే ఇక్కడ లేక్స్ వచ్చేసి మ్యాన్ బిల్డింగ్ లేక్స్. సో మీకు కూడా ఈ క్వశ్చన్ కి ఫుల్ స్టాప్ దొరికింది కదా. అండ్ దట్టు మనము హౌస్ కొనేటప్పుడు ఆ లేక్ దగ్గర ఉన్న హౌస్కి ఒక రేట్ ఉంటుంది, లేక్కి కాస్త దూరంగా ఉన్న హౌస్కి ఒక రేట్ ఉంటుందండి. సో అలా ఆ కమ్యూనిటీ మొత్తం తిరిగి ఆ కమ్యూనిటీలో ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. సో ఇంకా బాగా ఆకలేస్తుందని మేము పిజ్జా అయితే తీసుకున్నాము. సో ఇంకా పిజ్జా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. సో చానికకి స్మాల్ పీసెస్ చేసి ఇచ్చాను. సో చానిక పిజ్జా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఆఫ్టర్నూన్ అయిందంటే మాకు కంపల్సరిగా ఈటీవీ 9 o'clock న్యూస్ వస్తాయండి. సో మేమైతే న్యూస్ కంపల్సరీ చూస్తాము. సో సమ్ టైమ్స్ మేము లంచ్ చేసుకుంటూ చూస్తాము. సో చానికి కూడా న్యూస్ చూడమంటే చాలా ఇష్టము, చాలా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. ఈటీవీ న్యూస్లో వస్తుంది కదా మ్యూజిక్, అది యాక్చువల్లీ మేము ముఖ్యాంశాలు అస్సలు చూడమండి. సో చానికకి ఆ మ్యూజిక్ ఇష్టమని సో చానికి కోసం ముఖ్యాంశాలు చూస్తాము. సో చానికి ఎక్కడున్నా ఆ మ్యూజిక్ వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. సో ప్రజెంట్ న్యూస్ చూసుకుంటూ అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాడు. సో కౌటిల్య చాణక్య ఇద్దరు చాలా చాలా మంచిగా ఆడుకుంటుంటారు. సో చాణక్య కౌటిల్య మీద కూర్చొని చూడండి ఎలా చేస్తున్నాడో. సో నాకైతే క్యూట్ అనిపించింది. కౌటిల్యని చాణక్య తన్నుకుంటూ ఎట్లంటే అట్లా చేస్తుంటాడు. సో చూడండి ఎలా చేస్తున్నాడో. సో నాకైతే ఇలా తన్నుతుంటే వద్దప్పా అని చెప్తున్నాను, అలాగే చేస్తున్నాడు చాణక్య. సో నేను కౌటిల్యని చాణక్యని రాని అస్సలు పిలిచానండి, అప్ప అని అంటాను. సో ఇంకా కిడ్స్కి అయితే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎస్టర్డే ఓన్లీ కౌటిల్యకి మాత్రమే ప్రిపేర్ చేశాను కదా, చాణక్య ఓన్లీ వాటర్ మిలన్ తిన్నాడని. సో చాణక్య కోసం అయితే ఇక్కడ కార్న్ అయితే ఫ్రై చేస్తున్నానండి. సో నాట్ ఓన్లీ చాణక్య, కౌటిల్య కూడా తింటాడు. సో ఈ కార్న్ అయితే చాణక్య కూడా ఈజీగా తింటాడు. సో చోకేం అవ్వదు కదండి. సో చాణక్యకి పల్లీలు అయితే పెట్టకుండా ఓన్లీ కార్న్ మాత్రమే ఆఫర్ చేస్తానండి. సో కార్ను, పల్లీలు అండ్ కరివేపాకు ఫ్రై చేశాను. సో ఇందులోకి వేసామా అని డౌట్ వచ్చేలాగా చిల్లీ పౌడరు, సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేశాను. సో ఇందులోకి కాస్త చిల్లీ పౌడర్ ఎక్కువైనా నేనే తినాలి. సో అందుకే చాలా తక్కువగా యాడ్ చేశాను. సో కిడ్స్కి ఇలా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే ఇంకా కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో అదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది కదండి. సో తప్పకుండా లైక్ చేస్తారు కదా, ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు ఇంకా మన ఛానల్కి కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.